చేయాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. మనందరం ఆలోచించాలా. వైకాపా ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత హిందూపూర్ చేసిందేంటి? సంవత్సరానికి ఒక ఇన్ఛార్జ్ వస్తాడు, పోతాడు. ఇప్పుడు 3వ ఇన్ఛార్జా 4వ ఇన్ఛార్జా లెక్క పోయిందబ్బా. 5 4 అనుకుంటున్నా. సంవత్సరానికి ఒక ఇన్ఛార్జ్ వస్తారు, ఇసుకలో డబ్బులు దొబ్బుతారు, గ్రావెల్లో డబ్బులు దొబ్బుతారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అదే మన బాలేబాబు నీతి నిజాయితీగా పరిపాలన అందించారు హిందూపురం ప్రజలకి. ఆనాడు ఏం చెప్పారు? హిందూపురాన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ చేస్తున్నారు, హిందూపురానికి మెడికల్ కాలేజ్ తీసుకొస్తున్నారు. అయ్యి రాలా. కానీ ఈరోజు మా జిల్లా నుంచి ఒకడు వచ్చాడండి. వాడి పేరు పాపాల పెద్దిరెడ్డి. ఏంటి వాడి పేరు? పాపాల పెద్దిరెడ్డి. మా సొంత జిల్లా చిత్తూరు జిల్లాని క్యాన్సర్ లాగా తినేస్తున్నాడు. మా చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేసిన ఎక్కడికి వెళ్ళినా ఒక తెల్ల టిప్పర్ ఉంటుందని పైన ఉంటుంది బుల్లు లెటర్స్లో PLR. ఆ టిప్పర్లు ఎవరు ఆపరు, పోలీస్ సోదరులు ఆపరు, ఎక్సైజ్ సోదరులు ఆపరు. ప్రతి టిప్పర్లో ఇసుక ఫుల్, మద్యం ఫుల్, ఏకంగా మన క్వారీల నుంచి కొట్టేసే గ్రావెల్ కూడా ఫుల్. అక్కడ తినింది చాలదంట. ఇప్పుడు ఆ పాపాల పెద్దిరెడ్డి మన జిల్లాకు వచ్చి ఏకంగా హిందూపురానికి వస్తున్నారు. తల్లి అప్రమత్తంగా ఉండండి. ఆ కుటుంబాన్ని ఒక్కసారిగానే రాణిస్తే మన నియోజకవర్గాన్ని క్యాన్సర్ గడ్డలాగా తినేస్తారు. మా జిల్లాలో ఎటుకో రేడియేషన్ ఇవ్వబోతున్నారు చిత్తూరు జిల్లా ప్రజలు. అదే విధంగా పాపాల పెద్దిరెడ్డి వస్తే మన జిల్లాలో తరిమి తరిమి కొట్టాలని ఈ సభాముఖంగా హిందూపూర్ ప్రజలకి నేను పిలిపిస్తున్నా. ఏమవుతుందబ్బా? 2 కేసులు పెడతారు. నా పైన 22 కేసులున్నాయి. అటెంప్ట్ మర్డర్ ఉంది, SC ST కేసు ఉంది. ఏం బిగినారు? నా ఇంటర్ కూడా బిగలేకపోయారు. ఇంకా మన నియోజకవర్గానికి కొన్ని సమస్యలు పెండింగ్ ఉన్నాయి. ఒకటి, పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ మనం పూర్తి చేద్దాం. ఇంకో పక్కన పట్టణంలో ట్రాఫిక్ ప్రాబ్లం విపరీతంగా ఉంది, రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి. ఆ రోడ్లు కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాం. ఇప్పటికీ బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు, నిరుపేద కుటుంబాలకి పట్టాలు కాదు ఇల్లు కూడా కట్టించి అందజేసే బాధ్యత